చిక్కడపల్లి పిఎస్ లో అల్లు అర్జున్ విచారణను ఎదుర్కొంటున్నారు. పుష్ప 2 ప్రీమియర్ షో జరిగినప్పుడు ప్రీమియర్ షో టైంలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి అల్లు అర్జున్ పైన కేసు నమోదైంది. A11 గా అల్లు అర్జున్ ఉన్నారు. ఈ కేసులో మొత్తం 18 మందిపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆల్రెడీ 13వ తేదీన అరెస్ట్ అవడం, నాంపల్లి కోర్టు రిమాండ్కు విధించడం, చెంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ తరలించడం, హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడం, ఆ తర్వాత అల్లు అర్జున్ రిలీజ్ అవ్వడం, 4 వారాల కండిషన్తో బెయిల్ మంజూరైనటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలు చూసినట్లయితే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం, అదేవిధంగా రాజకీయ నాయకులు మాట్లాడడం, వీటన్నింటి నేపథ్యంలో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించడం, ఈ ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి విషయాలకు సంబంధించి, మరోవైపు పర్మిషన్కు సంబంధించి థియేటర్కు ఇచ్చినటువంటి పర్మిషన్ ఉందా లేదా అన్నటువంటి విషయాలలో పలు సందిగ్ధమైనటువంటి విషయాలు నెలకొన్నటువంటి క్రమంలో, మరోవైపు పోలీసులు కూడా ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి క్రమంలో ముఖ్యంగా నిన్న నోటీస్ ఇచ్చారు అల్లు అర్జున్కి. ఇవాళ హాజరవ్వాల్సిందిగా హాజరయ్యారు. ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్నారు. చిక్కడపల్లి పిఎస్లో విచారణ కొనసాగుతూ ఉంది. అయితే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ను ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. అడ్వకేట్ అశోక్ రెడ్డి సమక్షంలో ఈ విచారణ జరుగుతోంది. పలు కీలక అంశాలపై బన్నీని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. లాయర్తో కలిసి విచారణకు బన్నీ హాజరయ్యారు. ఏసీపీ రమేష్ కుమార్, సిఐ రాజు ఆధ్వర్యంలో ఈ విచారణ జరుగుతోంది. అల్లు అర్జున్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆ రోజు సంధ్యా థియేటర్లో ఏం జరిగింది, ముఖ్యంగా పర్మిషన్ ఉందా లేదా, ఏ టైంకి మీకు వివరాలు తెలిసాయి, బయటకు వెళ్ళమన్నా మీరు వెళ్ళలేదా, తెలిసి అలాగే ఉండిపోయారా, లేదంటే ఎవరు వచ్చి మీకు చెప్పలేదా, అసలు అనుమతి ఇచ్చింది ఎవరు అని పలు క్వశ్చన్స్ పోలీసుల నుంచి రైజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. అయితే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత పలు అంశాలపై విభేదిస్తూ పోలీసులు కూడా ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి క్రమం చూసాం. పలు వీడియోలను ప్రజెంట్ చేసినటువంటి చూసాము. అంటే అల్లు అర్జున్ ర్యాలీగా రావడం కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా థియేటర్లో తొక్కిసలాట జరిగినప్పుడు కావచ్చు, అల్లు అర్జున్ లోపలికి వెళ్ళడం, కూర్చోవడం, ఆ తర్వాత మళ్ళీ బయటకు రావడం, పలు వీడియోలను రిలీజ్ చేస్తూ ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ ఉంది అన్నట్టుగా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాము. అయితే ఇవాళ విచారణను ఎదుర్కొంటున్నాయి. వీటితో పాటు ముఖ్యంగా బౌన్సర్స్కు సంబంధించి పదే పదే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. బౌన్సర్స్ అత్యుత్సాహం వల్లే ఈ తోపులాట జరిగింది అన్నటువంటిది కూడా వస్తున్నటువంటి క్రమంలో బౌన్సర్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని నియమించుకున్నారు, ఏ ఏజెన్సీ నుంచి వచ్చారు, ముఖ్యంగా వాళ్ళకు సంబంధించి PLSN నెంబర్ ఏంటి, వీటన్నింటికి సంబంధించి కూడా ఈ మధ్య కాలంలో బౌన్సర్స్ పై వస్తున్నటువంటి విమర్శలు కావచ్చు. ఇక్కడ ఈ క్రమంలో కూడా బౌన్సర్స్ ప్రముఖంగా వాళ్ళ గురించే మాట్లాడుతున్నటువంటి క్రమంలో అసలు ఎంతమంది ఉన్నారు, ఏ ఏజెన్సీ ఎంతమందిని నియమించుకున్నారు అన్నటువంటివి కూడా పలు ప్రశ్నలు సంధించేటువంటి అవకాశం ఉంది. వివరాలు అందించేందుకు మనకు లక్ష్మీనారాయణ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ. శ్వేత, అల్లు అర్జున్ కేసుకు సంబంధించి పార్ట్ 2 మొదలైందని చెప్పుకోవచ్చు. ఇవాళ ఏదైతే డిసెంబర్ 4వ తారీఖున సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే ఒక మహిళ చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ ఒకరోజు జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది. ఆ తర్వాత మధ్యంతర బెయిల్ రావడంతో ఆయన ఇంటికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే జరిగిన పరిణామాలన్నీ కూడా అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా జరిగినట్టు మనం భావించాల్సి ఉంటుంది. ఈ కేసుకు సంబంధించి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి అందులో ముఖ్యమంత్రిదే తప్పు అన్నట్టు వీళ్ళు మాకు వ్యాఖ్యానించడం జరిగింది. ముఖ్యమంత్రి పేరు ఎక్కడ ప్రెస్ మీట్ లో తీయనప్పటికీ కూడా ఆయన మా ప్రెస్ మీట్ లో మాట్లాడిన సారాంశం మొత్తం కూడా అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి మాటలు పూర్తిగా అవాస్తవము, పోలీసులు చెప్పిందంతా అవాస్తవం అనే ధోరణిలో మాట్లాడిన నేపథ్యంలో ఇవాళ తిరిగి చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ విచారణకు పిలిచారు. ఇప్పుడు చిక్కడపల్లి పోలీసుల ముందు ఆయన విచారణ కొనసాగుతుంది మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఆ రోజు జరిగినటువంటి సంఘటనకు సంబంధించి అసలు పర్మిషన్స్ ఎప్పుడు పెట్టారు, అంటే సంధ్య థియేటర్ వాళ్ళు పర్మిషన్ పెట్టారా, లేకపోతే అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వెళ్తున్నట్టు పోలీసులకు సమాచారం ఏమని ఇచ్చారు, ఒకవేళ అల్లు అర్జున్ తరఫు టీం ఎవరైనా సమాచారం ఇస్తే అసలు ఎన్ని గంటలకు ఇచ్చారు, ఒకవేళ పోలీసులు పర్మిషన్ ఇచ్చుంటే ఎన్ని గంటల వరకు ఇచ్చారు, అంటే గంట సేపు పర్మిషన్ ఇచ్చారా, 2 గంటలు ఇచ్చారా, సినిమా షో పూర్తిగా అయ్యేంత వరకు ఇచ్చారా, లేకపోతే 4-5 గంటల పర్మిషన్ ఇచ్చారా, ఇవన్నీ కూడా విచారణ పరిధిలోకి వస్తాయని చెప్పుకోవచ్చు. దాంతో పాటు సినిమా హీరోలు ఎవరు కూడా, సెలబ్రిటీలు ఎవరు బయటకు వచ్చినా కూడా బౌన్సర్స్ ఖచ్చితంగా ఉంటారు. అల్లు అర్జున్ కు సంబంధించినంత వరకు చాలా మంది బౌన్సర్స్ ఆ రోజు ఉన్నారు. బౌన్సర్స్ వల్లనే తొక్కిసలాట జరిగిందనే విషయాన్ని కూడా పోలీసులు స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో బౌన్సర్ల వ్యవహారం కూడా విచారణకు వచ్చే అవకాశం ఉంది. శ్వేత.
రైట్ రైట్ లక్ష్మీనారాయణ, నేను జ్యోత్స్నని మాట్లాడుతున్నాను. అది మొత్తానికి ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతోంది. చిక్కడపల్లి పిఎస్లో అల్లు అర్జున్ ఉన్నారు. 2 గంటల పాటు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఈ విచారణ మొత్తాన్ని కూడా రికార్డ్ చేయనున్నారు. ముఖ్యంగా ఆ రోజు సంధ్యా థియేటర్లో ఏం జరిగింది, తొక్కిసలాట జరగడానికి ఏంటి కారణం, ముఖ్యంగా చెప్పాలంటే ఈ కేసుకు సంబంధించి తొక్కిసలాటకు సంబంధించి మొత్తం 18 మందిపై కేసు నమోదైంది. అల్లు అర్జున్ A11గా ఉన్నారు. 13వ తేదీన ఆయన అరెస్ట్ చేయడము, నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడము, ఒకరోజు చెంచల్గూడ జైలు జీవితం కూడా గడిపారు. ఆ తర్వాత మధ్యంతర బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది. ఆయన రిలీజ్ అయ్యారు. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్నారు. ఎప్పుడైతే అసెంబ్లీ సెషన్స్లో సీఎం మాట్లాడినటువంటి మాటలను డీకోడ్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టారో, ముఖ్యంగా చెప్పాలి అంటే ఎవరిని ప్రస్తావించకుండా ఇది చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అంటూనే ముఖ్యంగా కొన్ని ఆయన పైన వస్తున్నటువంటి విమర్శలకు సంబంధించి మాట్లాడుతూ ఆ డీకోడ్ చేస్తూ మాట్లాడినటువంటివి డైరెక్ట్గా సీఎంనే మాట్లాడారన్నటువంటి ఉద్దేశంతో చాలా రకాలుగా పరిణామాలు కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి చూశాము. ఆ తర్వాత పోలీసులు ప్రెస్ మీట్ నిర్వహించి ఆ రోజు సంధ్యా థియేటర్లో ఏం జరిగింది అన్నటువంటి వీడియో ఫుటేజ్తో పలు వీడియోలు రిలీజ్ చేశారు. 10 మినిట్ ఫుటేజ్ కూడా రిలీజ్ చేశారు. మినిట్ టు మినిట్ ఈ విధంగా జరిగింది అని చెబుతూ, అంటే కొన్ని గ్యాప్స్కు సంబంధించి మీడియా కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. మీరు అల్లు అర్జున్కు చెబుతున్నటువంటి టైంలో మీ దగ్గర ఏమైనా వీడియో కానీ ఆడియోలు కానీ ఉన్నాయా అన్నటువంటిది వాటిని కూడా గ్యాదర్ చేస్తున్నాం, ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేస్తాము అని చెప్పేసి పోలీసులు చెప్పినటువంటి క్రమాన్ని చూశాము. అయితే సంధ్యా థియేటర్కు సంబంధించి నేను పర్మిషన్ ఉందనుకునే వెళ్ళాను, పోలీసులంతా ముందుకు జరుపుతూ వెళ్తుంటే నేను పర్మిషన్ ఉందనే అనుకున్నాను అన్నటువంటి విధంగా కూడా మాట్లాడారు. అసలు పర్మిషన్ ఉందని చెప్పిన వాళ్ళు ఎవరు, ఏంటి, ఎప్పుడు పర్మిషన్ కోసం అప్లై చేశారు, ఏంటి అన్నటువంటి విధంగా కూడా ఇవాళ పోలీసులు విచారించేటువంటి అవకాశం ఉంది. అయితే సోషల్ మీడియాలో ముఖ్యంగా చెప్పాలి అంటే అనుమతి కోరుతూ లెటర్ కావచ్చు, ఆ తర్వాత పోలీసులు ఇచ్చిన అక్నాలెడ్జ్మెంట్ ఉంది, కానీ అనుమతికి సంబంధించిన వివరాలు అయితే ఎక్కడ మనకు కనిపించలేదు. సో అనుమతి ఇచ్చారా లేదా అన్నది తెలియాలి. అయితే ఒకవేళ ఇవ్వకపోయినా ఇచ్చారని చెప్పిన వాళ్ళు ఎవరు, ఏంటి అన్నటువంటి విషయాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఎంత టైం వరకు అక్కడ ఉన్నారు, ఏంటి అన్నటువంటి వివరాలు తెలియాలి. అయితే రేవతి మరణించింది అని తెలిసినా కూడా అక్కడ ఉన్నారా, లేదంటే అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది మీరు వెళ్ళమంటే వెళ్ళారా అన్నటువంటి వివరాలు, ముఖ్యంగా ఆ రోజు ప్రెస్ మీట్, ఆ తర్వాత పోలీసులు పెట్టినటువంటి ప్రెస్ మీట్, వీటన్నింటినీ డీకోడ్ చేస్తూ ఇవాళ విచారణ జరిగేటువంటి అవకాశం అయితే మనకు క్లియర్ గా కనిపిస్తోంది. 2 గంటల పాటు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. అండ్ ఇందులో ముఖ్యంగా చెప్పాలి అంటే తొక్కిసలాట సందర్భంగా బౌన్సర్ వ్యవహరించినటువంటి తీరు, అక్కడున్నటువంటి బౌన్సర్స్ వ్యవహరించినటువంటి తీరు పట్ల పలు ప్రశ్నలు సంధించేటువంటి అవకాశం అయితే క్లియర్ గా కనిపిస్తోంది. కొన్ని రోజులుగా కూడా చూస్తున్నాం బౌన్సర్స్ అనేటువంటి ఏజెన్సీల పైన ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. బౌన్సర్స్ గా ట్రైనింగ్ తీసుకోవడం, ఆ తర్వాత దందాలు చేయడం, సో వీళ్ళ పట్ల నిఘా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, ఏజెన్సీల పట్ల నిఘా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పసారా ఫార్మేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ముఖ్యంగా ఆ రిక్రూట్మెంట్, ఆ ఏజెన్సీ ఏర్పాటు కూడా పోలీసుల సమక్షంలో పోలీసులే నిర్వహించి అవి ఏజెన్సీస్ ఏర్పాటు చేయాలి, వీళ్ళండర్లోనే ఉండాలి అన్నటువంటి విధంగా కూడా పలు సలహాలు సూచనలు వస్తున్నటువంటి క్రమంలో అసలు ఏం జరుగుతోంది, ప్రస్తుతం అయితే విచారణను ఎదుర్కొంటున్నారు. లైవ్ లో మనకు ఆర్కే సిద్ధంగా ఉన్నారు వివరాలు అందించేందుకు. ఆర్కే.